తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అచ్చా ఎట్లెట్లా బతికినొల్లం ఎంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు రెక్కన్నా, ఇట్లెట్లా అయితే మీరు రెక్కన్నా. అసలుడే గాని మహానుభావుడు. నేను చంద్రబాబు నాయుడు గారికి కోరేది ఒకటే, లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి, చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మీరు చాలా వాగ్దానాలు ఇచ్చి వచ్చారు అధికారంలోకి, వీటిపైన దృష్టి సారించండి. మాకు తెలుసులేరా. రెండేళ్ళు అయింది అవుతుంది శ్రమారాన్ని, ఇంకా 3 ఏళ్ళు ఉంది. సరే, ఇంతకాలం కొత్తగా వచ్చారని అనుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఇంకా మీరు పరిపాలన ఈ కాలం నుంచే మీరు దృష్టి పెట్టాలని, ఆ విషయం మాకు తెలుసులే. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించాలని, ముఖ్యంగా ధాన్యం ప్రొక్యూర్మెంట్ వెంటనే స్టార్ట్ చేసి రైతులందరి దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. విద్యలో కూడా స్కూళ్ళన్నీ కూడా మధ్యాహ్న భోజన పథకాలు కానీ ఇవన్నీ కూడా కొంచెం నాశరకంగా ఉన్నాయి. వాటిపైన దృష్టి పెట్టాలని, మీరు ఏ వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం మాధవ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. అంటే చూసే ప్రేక్షకుల దగ్గర అవ్వాలి అనుకున్నాను. ఆ విధంగా ఖచ్చితంగా నేనైతే దగ్గర అయ్యాను. అంటే నేను శ్రీనివాస్ గారు తను ఏదైనా ఊరు వెళ్తున్నాను, తనతో పాటు నేను వెళ్తుంటే చాలా బాగా ఆలోచించాను. చూసుకుంటున్నారు. సో ఖచ్చితంగా బిగ్ బాస్ అయితే నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, ఒక మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ కి మీరు వెళ్ళక ముందు కూడా చెప్పారు, చాలా మంది రెమ్యూనరేషన్ కోసం వెళ్తున్నారు, అది అనేటప్పుడు నాకు ఆ రెమ్యూనరేషన్ నథింగ్ బట్ అని కూడా చెప్పారు. సో రెమ్యూనరేషన్ తీసుకున్న తర్వాత వచ్చిన తర్వాత కూడా పేదవాళ్ళకి ఇస్తానని చెప్పినట్టుగా మీరు ఇప్పుడు పంచుతున్నారని కూడా మాకు ఈ విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. వార్తలు వస్తుంది. అంటే నా ఆలోచన కాదు, వాళ్ళు వచ్చినప్పుడు పర్టికులర్ గా ప్రతి పార్టిసిపెంట్ కి ఒక వీక్లీ ఇంత రెమ్యూనరేషన్ సో స్టేట్ గవర్నమెంట్ అయితే ఫస్ట్ వద్దన్నారు. ఎలా కనపడుతున్నా నీకు? సో వాళ్ళు లేదు సార్ అయితే మా తరఫున ఇస్తామంటే శ్రీన్ గారు ముందే చెప్పారు నాకు. అంత సీన్ ఉందంటే నీకు వచ్చిన ప్రతి రెమ్యూనరేషన్ కూడా ప్రతి ఒక్కటి కూడా పేదలకి ఖర్చు పెట్టాలని చెప్పారు. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. సో అతను చెప్పినట్టుగానే ఆ విధంగానే వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తం మేము వైద్యాని కోసం ఎవరైనా పూర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. దగ్గరికి వెళ్ళి మొన్న రీసెంట్ గా ఒక అతనికి చాలా ఇయర్స్ నుంచి ఒక కార్యకర్త అనమాట ఫాలో అవుతున్నాడు, చాలా పూర్తాను బ్రెయిన్ హ్యామ్ ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. తో బాధపడుతుంటే వాళ్ళకి వెళ్ళి హాస్పిటల్ ఖర్చులకి అండ్ మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారారు. వాళ్ళు ఫ్యూచర్ లో ఇండిపెండెంట్ గా బతుకోవడానికి ఒక కిరాణా షాప్ కూడా అతను పెట్టించారు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అండ్ నిన్న ఒక క్యాన్సర్ పేషెంట్, తను ఇంటెస్టైనల్ క్యాన్సర్ అనమాట. ఆవిడ కూడా చాలా పూర్ వాళ్ళకి సర్జరీ కూడా అమౌంట్ లేకపోతే వాళ్ళు కూడా నియర్లీ ఒక 1,20,000 డొనేట్ చేశారు.
ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.